ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీలీల గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, సుంకరి కృష్ణవేణి గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే అండి. యా మేడం, శ్రీలీల గారు, కలెక్టర్ల సదస్సు ద్వారా అంటే మునుపెన్నడూ లేనట్లుగా పాలనకు సంబంధించి ముఖ్యంగా ప్రజల వద్దకు అధికారులు ఎలా వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, లబ్ధిదారుల విషయం గురించి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల దగ్గర ఉండి పాలన సాగించాలనేది చాలా స్పష్టంగా చెప్తూనే టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వినియోగించుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించండి, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నాము, దాని ఆధారంగా మీ పనితీరు అనేది కొలమానం అవుతుంది తప్ప మీరేదో చెప్తే కాదు, ప్రతిదీ కూడా డేటా ఉంటుంది, అలాగే అందరి వద్ద నుంచి ఒపీనియన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు కదా. సో ఏం చెప్తారు మేడం? అంటే పాలనకు సంబంధించి చాలా అడ్మినిస్ట్రేషన్ విషయం గురించి కూడా వివరించారు ఈ సమీక్షలో. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి నవీన్ గారు, శరత్ చౌదరి గారికి, అదే విధంగా కృష్ణవేణి గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. ఇక్కడ పరిపాలన, ప్రజలు ఏ విధంగా ఈ రోజుని పరిపాలన గురించి చూస్తున్నారు, అదే విధంగా వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీరుతున్నాయి, ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా, ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ప్రజలకు ఎక్కడ వస్తుందంటే ఈ రోజున ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ కార్యాలయానికి వెళ్ళి మనం అనుకున్న అధికారి అక్కడ టయానికి ఉండి ఆ పని ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు మనం ఆ కార్యాలయాల చుట్టూ తిరగాలి అనేది టైం వేస్ట్ అవ్వకుండా. ఈ రోజున నేను కూడా ఆ సదస్సులు చూసిన తర్వాత కలెక్టర్లు మాట్లాడిన మాటలు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ లోకేష్ గారు అందరూ ఉన్నారు అక్కడ, అవన్నీ విన్న తర్వాత ప్రజల సమస్యల మీద వీళ్ళ దృష్టి ఎలా సారించారు ఈజీ వేలో, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రోజున ఏదైతే కంప్యూటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పరికరాలను ఉపయోగించటమే కాదు వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని కూడా చూపించాలి. ఇది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఎంత మేర ఈ రోజున చూస్తుంటే వాట్సాప్ ఏదైతే ఈ శ్రీమిత్ర అనే సేవలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా మరి ఎంతవరకు వీళ్ళు అందుబాటులో ఉన్నారు, ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా ఈ ఉపయోగించుకుంటున్నారా ఈ సేవలను అనే దాని మీద, అంటే దాదాపుగా 34% ఈ ఏదైతే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లేని వాళ్ళు ఉన్నారని, దాదాపుగా 29 లక్షల మందికి ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అదే విధంగా ఇప్పుడు కలెక్టర్లు సమావేశంలో అంటే గతంలో ఏం జరిగింది, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా ప్రజలకి వీళ్ళు సేవలు అందించాలి చూస్తున్నాం. ఈ రోజున ఆరోగ్యం పట్ల కానివ్వండి, ఏదైతే ఈ వేస్టేజ్ ఉందో, మనం ఈ వరి కోసిన తర్వాత వేస్ట్ వస్తే దాన్ని ఏ విధంగా మనం మళ్ళీ ఉపయోగించాలి అక్కడ దాన్ని అనే దాని గురించి కానివ్వండి, ఇంకా చాలా అంశాలు, వికలాంగులు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ లో వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని ఇలా పశ్చిమ గోదావరి, ఇలా శ్రీకాకుళం ఈ జిల్లాల కలెక్టర్లు అందరూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అంటే అక్కడ వాళ్ళు విస్తృత స్థాయిలో ప్రజల పట్ల ఏ విధంగా మమేకమయ్యారు, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలు కూడా ఈ రోజున అదే కోరుకుంటున్నారండి. గతంలో చూసాం ఒక ముఖ్యమంత్రి మరి అదే వేదికలో కూర్చొని కలెక్టర్ల సమావేశం పెట్టి ఒక మాట మాట్లాడారు. అదేంటంటే ఈ రోజున ఈ వేదికని ఇంకా రేపు 24 hours లో ఈ వేదిక ఉండదు అని. ఎలా ఉండిద్దండి అది విన్నప్పుడు? ఈ రోజున డెవలప్మెంట్ చేసే వాళ్ళు కావాలా, ఇలాగా మరి కూల్చే వాళ్ళు డెమోషన్ చేసే వాళ్ళు కావాలా అంటే మరి డెవలప్మెంట్ చేసే వాళ్ళని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఈ రోజున కలెక్టర్ల మీద ఎలాంటి బాధ్యత, మనం పురాణాల్లో చదువుకుంటే శ్రీరామచంద్రుడు వేగుల్ని పెట్టేవాడు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఈ రాజ్య పరిపాలన గురించి వాళ్ళు ఏ విధంగా సమాచారం తీసుకొచ్చేవాళ్ళు. అలాగే ఈ రోజున కలెక్టర్ల సమావేశంలో మనం చదువుకున్న పురాణ కథలు గుర్తుకు వస్తున్నాయి. ఖచ్చితంగా అది క్షేత్రస్థాయి నుంచి రావాలి. ప్రజల సమస్యల్ని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పరిష్కరించిన రోజునే అసలు సిసలైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకుంటారు, ప్రజానాయకుడు కావాలి అని చెప్పి కోరుకుంటారు అనే దానిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మరి అనుభవం ఉందో అది క్లియర్ గా ఇక్కడ ఈ కలెక్టర్ల సమావేశంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో అర్థమవుతుందండి.
యా ప్రజలు చాలా ఏం క్లియర్గా అన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఒక్కొక్క ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నింటినీ పరిష్కరించుకునే విషయానికి కూడా సూచనలు చేశారు. ఒకసారి నేను శరత్ చౌదరి గారితో మాట్లాడతాను. శరత్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం నవీన్ గారు. సార్ ఏం చెప్తారు? చాలా క్లియర్గా అన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించి ఆదేశాలు ఇచ్చి సమస్యల పరిష్కారం ఎలా కూడా సూచనలు చేయడంతో పాటు చాలా